హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యార్లగడ్డ నాని వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు వీడియోలో మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 1 kg చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నీట్గా 2 times వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాష్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని గసగసాలు, వెల్లుల్లిపాయలు, అల్లం, ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా తీసుకుని పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం మనం. ఉప్పు, పసుపు, కారం, పసుపు, ఆయిల్, పొడి మసాలా తీసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ అంటించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడవ్వాలి ఫ్రెండ్స్. మనం వేసుకున్న ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం 2 times వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ చికెన్, ఇప్పుడు అది ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు, పసుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు సిమ్లో అలా ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకుందాం. చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్, మనం వేసిన నూనె పైకి తేలింది కదా. ఇప్పుడు మనం ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మనం చికెన్ పైకి మనం వేసిన ఆనియన్, పచ్చిమిర్చి నూనెలోకి వెళ్ళేటట్టు బాగా కలుపుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఫస్టే వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు చికెన్ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి.
ఇప్పుడు మనం వేసిన ఆనియన్ పచ్చిమిర్చి కూడా బాగా వేగింది కదా ఫ్రెండ్స్. నూనె కనపడి మనం మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు ఈ చికెన్లో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి. కారం కూడా వేసి ఇదంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మసాలా మాడిపోకుండా అడుగంటకుండా బాగా ఫ్రై అవ్వడానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఈ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు కుక్ చేసుకోవాలి. మనం పోసిన వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ తేలింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుని చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మనం వేసిన నూనె అంతా పైకి తేలింది. చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. చికెన్ ఫ్రై రెడీ. టేస్టీ చికెన్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై ఇది రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.